తెలంగాణలో అందాల పోటీలు తీసుకొచ్చి అందాల మహిళల్ని సగం సగం ఒళ్ళు చూపించి ఏదో పెట్టుబడులు తెస్తా అది తెస్తా అని చెప్పి ఏదైతే ప్రస్తుత తెలంగాణ సీఎం అదే అంటున్నాడో ఇది తెలంగాణ యొక్క సభ్యసం మహిళల్ని కించపరిచే విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ అంటే కట్టుబొట్టు సాంప్రదాయంగా ఉంటారు మహిళలు. ఒక మన బోనాల పండగకి చూసుకోండి, ఒక దసరాకి చూసుకోండి, ప్రతి ఫెస్టివల్ కి మన మహిళలు ఎంత సాంప్రదాయబద్ధంగా వారి యొక్క సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా ఆల్రెడీ మహిళా సమాజం మొత్తం కోపోద్రికులే ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఏదో మహిళలకి ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు చేస్తాం అని చెప్పి పిచ్చోలు చేసి వచ్చిర్రు అధికారంలో, ఏమి ఇయ్యలేదు. మళ్ళా వారి యొక్క సగం సగం బట్టలు వేసుకొని వచ్చి తీసుకొచ్చి అందాల పోటీ తెచ్చి వారి యొక్క గౌరవాన్ని కించపరుస్తున్నారు. దీన్ని మాత్రం కంపల్సరిగా మేము అడ్డుకుంటాం. మా మహిళా సోదరి మనం కంపల్సరీ అడ్డుకుంటారు. వాళ్ళకి మేము తప్పకుండా మద్దతుగా పోతాం. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ మహిళా తీసుకొచ్చి అందాల పెట్టుబడులు తెస్తా అంటాడు. ఎట్లా పెట్టుబడులు వస్తాయండి? గతంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ఫార్ములా రేస్ పెట్టి 150 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దగ్గర 700-800 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. అంత మనకు దాంట్లో బెనిఫిట్ అయింది. మిగతా వివిధ దేశాలు పెట్టుబడులు వచ్చినాయి. అప్పుడే ఇంత బెటరు అంత బెటరు అది చేసురు ఇది చేసురు అని చెప్పి నానా హంగామా నానా నొల్లి చేసిన ఈ ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ అందాల పోటీలు తెచ్చి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు తెస్తారంట? అందాల మహిళల్ని ఈడ కూడా తయారు చేస్తారా? లేదా సమాజాన్ని ఈడ మహిళల్ని అగౌరవపరుస్తారా? దయచేసి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ఇలాంటి చెడు ఆలోచనలు ఇలాంటివి మానుకోండి. పెట్టుబడులు అంటే ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అలాంటివి అండి. అందాల పోటీలు పెట్టడానికి వేరే రాష్ట్రాలు వేరే దేశాలు చూసుకోమని చెప్పి, మన తెలంగాణ అంటేనే ఆడబిడ్డ కట్టుబొట్టు సాంప్రదాయం ఉంటారు వాళ్ళు. వారి యొక్క గౌరవాన్ని కించపరిస్తే మాత్రం అసలు సహించలేదు. మా మహిళా సోదరులు ఆల్రెడీ అగ్గి మీద ఉన్నారు. ముఖ్యమంత్రి మీద చెప్పిన సంక్షేమ పథకాలు అయితే ఒక్కటి ఇయ్యాక వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా తప్పకుండా పోతాం. ఇది ఎట్లా జరుపుతారో తప్పకుండా వారితో పాటు కలిసి అడ్డుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం.